ఎందుకు? దైవం మనలోనే ఉన్నాడు అనేటువంటి జ్ఞానం లేక, దైవం మనకంటే భిన్నంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో, దైవం మనకు చాలా దూరంలో ఉన్నాడు అనేటువంటి ఆలోచనలు. దేవుడంటే కాశీలోనే ఉంటాడు, దేవుడంటే భద్రాచలంలోనే ఉంటాడు, దేవుడంటే తిరుపతిలోనే ఉంటాడు, దేవుడంటే రామేశ్వరంలోనే ఉంటాడు, దేవుడంటే శబరిమలైలోనే ఉంటాడు అంటే ఒక ఫిక్స్డ్ నాలెడ్జ్తో ఉన్నటువంటి వాళ్ళు దుఃఖిస్తారు. వాము మేము ఇప్పుడు ఇంటీరియర్ ప్లేస్లోకి వచ్చినాం, ఈ ఇంటీరియర్ అట్మాస్ఫియర్లో మరి దేవుడు ఉంటాడో ఉండడో, ఇక్కడికి వస్తాడో రాడు, ఈ ఏరియాకి వస్తాడో రాడు, ఈ ఏరియా అంటే ఆయనకి ఇష్టమో లేదో, నేను అనవసరంగా ఈ అడవుల్లోకి వచ్చాను, నలమల అడవుల్లోకి వచ్చానని అనుకుంటే వస్తాడో రాడు మా దేవుడు, మరి ఆయన ఎంత బిజీగా ఉంటుందో. వస్తాడమ్మా, వస్తాడనే కాన్ఫిడెన్స్ మనకుందా? అయితే మనకు ప్రశ్న వేసినప్పుడు కూడా మనం ఆలోచించుకోవాలి. వస్తాడా దైవం, వస్తాడా దైవం, వస్తాడా అని ప్రశ్నించడం. దైవం రావడానికి ఇప్పుడు నాలో లేకపోతే కదా అనే డౌట్ రావాలా వద్దా? అసలు ఆయన భద్రాచలం నుంచి రావడం ఏంటి, తిరుపతి నుంచి రావడం ఏంటి, అమ్మ అయోధ్య నుంచి రావడం ఏంటి, కాశీ నుంచి ఆల్రెడీ మనలోనే ఉండే, ఇక్కడే ఉంటే మళ్ళీ నువ్వు అక్కడి నుంచి రావాలా ఇక్కడి నుంచి రావాలని పాటలు పాడటం. అమ్మ ఆవాహన పూజ చేసేప్పుడు మొట్టమొదటి ఏముంటుంది? ఆవాహన ప్రక్రియ ఉంటుంది. మీరు అమ్మగారికి బాగానే తెలిసి ఉంటుంది, మీకు కూడా తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఆవాహన ప్రక్రియ ఉంటుంది అనమాట. వేదాంతంలో ఆవాహన ప్రక్రియ ఉండదు. ఆవాహనం చేయాల్సిన అవసరం లేదు. లేకపోతే కదా, ఇక్కడ లేకపోతే కదా ఆవాహనం చేయాల్సింది. ఉన్నాడు అనే జ్ఞానం ఉంటే ఆవాహనం అవసరం లేదు. కూర్చొని పూజ చేసేవాడికి ఉన్నాడో లేడో తెలియనప్పుడు ప్రత్యేకించి ఆవాహనం చేయాలి. అంతటా ఒకే దైవం నిండి ఉన్నాడు అనేటువంటి జ్ఞానం ఉన్నప్పుడు ఇంకా ఆవాహనం చేయాల్సినటువంటి అవసరం లేదు. లెర్నర్స్కి ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పబడినటువంటిది అది. అర్థమైందమ్మా? అంటే మనం చేసే ప్రక్రియ ఎందుకు చేస్తున్నాము అనేటువంటి జ్ఞానంతో జీవించాలి. అర్థమైందమ్మా? అంటే పూజ చేసేప్పుడు మనకి ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఈసారి పూజ గురించి కూడా ఒకసారి తెలుసుకుందాము. తెలుసుకుంటే ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది అనమాట. పూజ ఎందుకు చెప్పారు, దాని అర్థం ఏంటి, ఎలాంటి జ్ఞానంతో ఎలా మనం సమన్వయం చేసుకోవాలి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని ఉంటుంది మీకు, మనకి పూజలో ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అని ఉంటుంది. ఆత్మకు ప్రదక్షిణ చేయాలి అన్నారు, ఆత్మకి ప్రదక్షిణ చేయాలి అన్నారు. ఇక అయ్యగారు లేచి నిల్చొని 3 చుట్లు తిరిగి అంటారు, 3 చుట్లు తిరుగు అంటారు. అది ఆత్మ ప్రదక్షిణ. జనరల్గా ప్రదక్షిణ ఎలా చేస్తారు గుడికి? ఇప్పుడు దేవాలయం ఉంది, పోచమ్మ అమ్మవారి టెంపుల్ ఉంది, ఇందాక ఒకరు వచ్చారు, ఇలా 3 ప్రదక్షిణ చేశారు. ఇది కదా ప్రదక్షిణ చేయాల్సింది. ఇప్పుడు ఆత్మకు ప్రదక్షిణ చేయాలంటే ఆత్మ ఎక్కడుందని నువ్వు ప్రదక్షిణ చేస్తావు, అది ఎక్కడ లేదని ప్రదక్షిణ చేస్తావు. ఇప్పుడు ఆత్మకి ఆది అంతము అంటే స్టార్టింగ్ అండ్ ఎండింగ్ ఉండాలి కదా. ఆది మధ్య అంతము ఉందనుకో, ఆది మధ్య అంతం ఉంటే ఇప్పుడు ఆత్మ యొక్క ఆది ఎక్కడుంది, అంతం ఎక్కడుందో తెలుసుకొని దాని చుట్టూ మనం ప్రదక్షిణ చేయటం మనకు సాధ్యమవుతుందా? మా నాన్నగారు గురువుగారు ఒక మాట చెప్తాను. ఇంచుకయు సందు లేక ఏమించి ఉన్నా, ఇంచుకయు సందు లేక ఏమించి ఉన్నా, నీ ప్రదక్షిణము సేయంగ నేరమయ్యా, ఎరిగియుండియు లేకయో ఏను నర్చో, నఘము బాపంగ పదే పదే నాశ్రయించి, ఆత్మా ప్రాదాక్షిణము నేను నచ్చేదా, ఆత్మాతీతము తెలుపగా అని చెప్తారు. అంటే దేహాత్మ భావము తెగకోసి నిరతం ఉంటుంది కంటిన్యూషను. అంటే ఇంచుకయు సందు లేకయే మించి ఉన్నా, కొంచెం కూడా సందు లేకుండా, సూది మనమోప సందు లేకుండా నువ్వే నిండి ఉంటే నీ ప్రదక్షిణ చేయటం అనేటువంటి ప్రక్రియే రాంగ్.
నీ ప్రదక్షిణము సేయంగా నేరమయ్యా. తప్పే అయిద్దాం గురువుగారు ఒకవేళ చేస్తే. ఎరిగి ఉండియో లేకో, తెలుసో తెలియకో ఏదో చేశా, అవన్నీ మీరేం పట్టించుకోవద్దు. కానీ మార్కులు మాత్రం 100%, 100కు 100 వేయండి. 100కు 100 మార్కులు అయితే వేయండి. ఎందుకంటే నాకు చెప్పిన వాళ్ళు అలా చెప్పారు. చుట్టూ తిరగమని ఆ పంతులు చెప్పాడు, నేను చుట్టూ తిరిగా. అంతేగాని మరి మొత్తం ఉండడానికి ఈ మొత్తం విశ్వం మొత్తానికి రౌండప్ చేయాలంటున్నారు. ఆత్మ ప్రదక్షిణ అంటే విశ్వం మొత్తానికి, విశ్వానికి అతీతంగా కూడా. త్రిపాదస్య అమృతం దివి అన్నారు అమ్మగారు, అంతేగా. త్రిపాదస్య అమృతం దివి అన్నారు. అంటే మొత్తం 4 భాగాలుగా విభజించితే పరమాత్మని ఎన్ని భాగాలుగా విభజించమన్నారు? 4 భాగాలుగా విభజించితే ఒక భాగమే సృష్టి అయిందట. ఒక భాగమే సృష్టి అయింది. ఆ ఒక్క భాగంలోనే ఇప్పుడు మనకు కనిపిస్తూ ఉన్నటువంటి 7 లోకాలతో కూడి ఉన్నటువంటి 14 లోకాలన్నీ కూడా మొత్తం కూడా ఈ ఒక్క భాగంలోనే ఉన్నాయన్నమాట. మిగతా ఇంకా సృష్టి కాకుండా, సృష్టిలో లేకుండా ఇంకా అమృత స్వరూపంగా ఉన్నటువంటిది ఇంకా 3 భాగాలు ఉందంట. ఇప్పుడు సృష్టి అయిన ఈ ఒక్క భాగానికి, సృష్టిలోకి రాకుండా ఉన్నటువంటి ఆ 3 భోగాలతో కూడి ఉన్నటువంటి ఈ మొత్తానికి కలిపి ఈ 4 భాగాలతో కూడి ఉన్నటువంటి బ్రహ్మమును లేదా దైవాన్ని అంచనా వేసుకొని ఆ మొత్తానికి ప్రదక్షిణ చేస్తే ఆత్మ ప్రదక్షిణ చేసినటువంటి ఫలితం వస్తుంది. అలా చేయటం నా వల్ల అవ్వదు. కాకపోతే నేనేం చేస్తాను, చుట్టూ తిరిగి నమస్కారం చేస్తారు, చుట్టూ తిరుగుతారు. చుట్టూ ఎందుకు తిరగటం అంటే, నాకు ఎదర వెనక ఇటుపక్క అటుపక్క పైన కింద అంతటా నువ్వే ఉన్నావు. ఇక అంతటా నువ్వు, ఇక నా కనుచూపు మేర ఎంతవరకు నువ్వు ఉంటే అంతవరకు, ఇటు అటు ఇటు ఎంత అంటే నా కనుచూపుకి అందినంత వరకు, ఆ తర్వాత అందనంత వరకు కూడా నువ్వే ఉన్నావు. కనుచూపుకి ఈవలే కాదు, కనుచూపుకి ఆవలు కూడా నువ్వే ఉన్నావు అనే భావనతో నేను ఈ ప్రదక్షిణ చేస్తున్నా, స్వామి అనుగ్రహించు అంటే సర్వత్రా ఆయనే వ్యాపించి ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ ప్రత్యేకించి మళ్ళీ ఆవాహనం చేయాలా? ఇది పూజ అంతా అయిన తర్వాత కదా ప్రదక్షిణ. స్టార్టింగ్లోనే ఆవాహనం ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ అమ్మ, ఇప్పుడు మనం ఇంటికాడి నుంచి బయలుదేరి వస్తున్నాం అమ్మ. ఇంటికాడి నుంచి బయలుదేరి వచ్చేప్పుడు ఏమో పోచమ్మ గుడి కాడ గాలి ఉందో లేదో, కొద్ది గాలి సంచిలో వేసుకొని పోదాం వస్తానని ఎవరైనా అనుకున్నారా? అంటే మరి గుడికాడ కూడా గాలి ఉంటుందనే కాన్ఫిడెన్స్ మనకు ఉందా లేదా? గాలి ఇంటికాడ ఉంది, గుడికాడ ఉంది, ఆఫీసులో ఉంది, సూపర్ మార్కెట్లో కూడా ఉంది, షాపింగ్ మాల్లో. గాలే అంతటా ఉంటే అంతకంటే సూక్ష్మమైనటువంటి ఆత్మ అంతటా ఉంటుంది అనే జ్ఞానం మనకి కలిగినప్పుడు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి రా స్వామి అని అనాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా సాధకుల అవసరార్థం లేదా సాధకులకు జ్ఞానం కలిగించే నిమిత్తంగా అలాంటి ప్రక్రియ అలా చెప్పవలసి వచ్చింది తప్ప ఇది జ్ఞానులకు చెప్పింది కాదు, సామాన్య స్థితిలో ఉండేటువంటి వాళ్ళకి చెప్పారు ఆవాహన ప్రక్రియ అనేటువంటి. అంటే జ్ఞానం తెలుసుకున్న ఆయన కూడా చేస్తూనే ఉంటాడు. ఈ పూజ చేసే ఆవాహనం అనేటువంటిది జ్ఞానం తెలుసుకున్న ఆయన చేయడా? జ్ఞానం తెలుసుకున్న ఆయన ఈయన ఎందుకు చేస్తాడు అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళకు దేవుడు ఇక్కడ ఈ విగ్రహం కాడే దేవుడు ఉన్నాడని నమ్మొచ్చిన వాళ్ళు ఉంటారు కదా. ఈ గుళ్ళో మాత్రమే దేవుడున్నాడు, ఈ విగ్రహంలో మాత్రమే దేవుడున్నాడు అని నమ్మకంతో ఎవరైతే వచ్చారో వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వాళ్లకు జ్ఞానం కలిగేంత వరకు ఇక్కడ దేవుడు వస్తాడు, నేను పిలుస్తాను, దేవుడు వచ్చాడు, ఇగో దేవుడు వచ్చాడు ఆవాహనం. ఇక పూజ అంతా అయిపోయింది, ఇగో నైవేద్యాలు పెట్టను, పట్టు వస్త్రాల సమరం ఇవన్నీ అయిపోయినాయి కదా. షోడశోపచారాలు స్వామి స్వీకరించారు, నిన్ను అనుగ్రహించారు, ఆశీర్వదించారు, పట్టుకొని చెప్పి అక్షంతలు వేసి ఆశీర్వదించి ఇక మంత్రహీనం క్రియాహీనం చదివి విసర్జన క్రియ అనమాట స్వామిని పంపించేస్తారు. అంటే ఎప్పటి వరకు ఉంటాడు స్వామి అక్కడ పూజా మందిరంలో? మనం పూజ చేసేటువంటి కాడంటే మనం మంత్రహీనం చెప్పేంత వరకు రమ్మని పిలిచాం. పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామిని ఇక్కడ పెట్టి మనం ఇంటికి వెళ్తే బాగోదు కదా, ఆయన ఏం చేస్తారు ఇక్కడ ఒక్కడు అని చెప్పి పంపాలా వద్దమ్మా? చుట్టాన్ని ఇంట్లో పెట్టొచ్చు. సపోజ్ ఉదాహరణకి ఒక మినిస్టర్ గారు వచ్చారు ఇంకో మన ఇంటికి, మినిస్టర్ గారిని ఇంట్లో ఉంచి పోచమ్మ గుడి కాడికి వస్తామా అమ్మ? ఒక సీఎం వచ్చాడు ఇంకో సీఎం, అయ్యా రండి ఇక్కడ ఉండండి కూర్చోండి, నేను ఇంటికి ఎమ్మటే వస్తా పోచమ్మ గుడి కాడికి, అమ్మగారు పిలుస్తున్నారు, లేకపోతే అమ్మగారు ఫీల్ అవుతారు వెళ్ళకపోతా అని చెప్పి వచ్చామనుకో అమ్మ, వస్తామా? అలా రాము.
ఎందుకంటే ముఖ్యమంత్రిని అక్కడ ఇంట్లో పెట్టి మనం ఇక్కడికి రాము కదా. అలాగే మనము దైవాన్ని ఒక చోటకి ఆవాహనం చేసిన తర్వాత దైవాన్ని అక్కడ కూర్చోబెట్టి మన పనులు మనం చేసుకోవడానికి వెళ్ళాం కదా. ఈయన ఎవరికి ఎక్కడంటే ఈ సమస్త విశ్వానికి అధిపతి. అర్థమైందమ్మా? అఖిలాండ కోటి బ్రహ్మాండాలన్నింటికీ కూడా అధిష్టానమై ఉన్నటువంటి పరమాత్మ స్వరూపము బ్రహ్మము, దైవము. ఆ దైవాన్ని ఒక చోటికి ఆవాహనం చేసి మన తీరును మనం విడిచిపెట్టి వెళ్ళాం. వారికి ఉపచారాలన్నీ చేసి సాగనంపిన తర్వాతనే మనం వెళ్ళాలి. అంటే ఆవాహనం చేసినప్పుడు ఖచ్చితంగా ఉద్వాసం చెప్పాలన్నమాట. అర్థమైందమ్మా? విసర్జన క్రియ అనేటువంటిది ఉంటుందన్నమాట. సాగనంపేటువంటి ప్రక్రియ ఉంటుందన్నమాట. ఓకే, అర్థమైందిగమ్మా? అంటే ఇప్పుడు సర్వత్రా ఉన్నాడు అనే జ్ఞానం మనకి ఉన్నట్టా లేనట్టా? సర్వత్రా. ఇప్పుడు మనం మళ్ళీ పంతులు గారు ఆవాహనం మంత్రం చదవలేదనుకో, ఆగస్యానంద దేవేశ భోగ మోక్షప్రదాయక అని మంత్రం చదువుతారనమాట. ఇప్పుడు ఆ మంత్రం చదవలే, అయ్యగారు ఆ మంత్రం చదవలేదంటాడు, ఆవాహనం నువ్వు సరిగ్గా చెప్పలేదంటాడు. అవునా? అనేక మణిమయ రత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఓ స్వామి, నీకు ఎట్లాంటి సింహాసనం తయారు చేసా అనుకుంటున్నావు? ఇక్కడ వచ్చి కూర్చో స్వామి, ఇక్కడ కూర్చో. ఎక్కడ పడితే అక్కడ కూర్చోవేది కాదు. ఇక్కడ నేను సపరేట్గా అక్కడ కూర్చో స్వామి, ఇక్కడ కూర్చో స్వామి. కథలు మాకు నువ్వు ఇల్లు మొత్తం చూడ, మాకు ఇక్కడ రా, ఇల్లు కూర్చో అంటే ఒక చోట మనం ఒక చోటకి పరిమితం చేసి దైవాన్ని పూజించటం అనేటువంటిది జరుగుతుంది. అంటే సర్వత్రా ఉన్నాడు అనేటువంటి జ్ఞానం కలిగినప్పుడు, మనం విభజించడానికి వీలు లేదు అని తెలుసుకున్నప్పుడు, ఇప్పుడు మనం గాలి ఉందనుకోమ్మా, గోడ యువతల గాలి వేరే, గోడ అవతల గాలి వేరే ఉందా అమ్మ? గోడ యువతలకు గాలి, గోడ అవతలకు గాలి ఉందా? లేదు. కాకపోతే ఏంటంటే మనం గోడ అడ్డం పెట్టుకున్నప్పుడు చెప్పినప్పుడు గోడ యువతల గాలి, గోడ అవతల గాలని ఈ గోడ ఉండడం వల్ల చెప్పవలసి వచ్చింది. కానీ గోడ లేకపోతే అంతా ఒకటే. గోడ ఉండటం వల్ల ఈ భేదాభిప్రాయాలు కానీ ఖండభావన కానీ ఏర్పడుతుంది. ఖండాలుగా విభజించినటువంటి విభజన అనేటువంటిది ఎప్పుడు ఒక ఆవరణ ఉన్నప్పుడు వచ్చింది. ఒక ఆవరణ ఉన్నప్పుడు ఈ విభజన అనేటువంటిది. ఆవరణ లేదనుకోమ్మా, ఆవరణ లేకపోతే ఇంకేమీ ఉండదు. మీరు వినే ఉంటారు ఆధ్యాత్మిక మార్గంలో అంతర్ముఖ సాధన చేయాలంటారు. విన్నారమ్మ పేరు ఎప్పుడన్నా? సరే, చాలామంది చెప్తారు అంతర్ముఖ సాధన చేయను అంటే ఇప్పుడు మనం ఏమనుకున్నాం? దైవం లోపల ఉన్నాడు. ఎలా ఫిక్స్ అయ్యాము? ఇప్పుడు మభయమాంసో జీవలో దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి అంతర్ముఖ సాధన చేసి లోపలికి వెళ్ళాలన్నాడు. దైవం కోసం ఎక్కడికి వెళ్ళాలా? లోపల. మరి బయట లేడా? అమ్మగారు ఇందు గలడందు లేడను సందేహము వలదు చక్రి సర్వోపగతుడు ఎన్నెందు వెతికి చూసిన అందందే గలడు ఆనవాజ్ఞ. అంటే బయట లోపల బహిరంతశ్చ భూతానాం, భూతానాం అచరంచరమేవచ, కదిలే వాటి యందు కదలిన వాటి యందు లోపల వెలుపల అంతటా ఒకే దైవం ఉన్నప్పుడు మళ్ళీ అంతర్ముఖ సాధన ఏంటి? మళ్ళీ లోపల సాధన చేయాలి నేనంటాం ఏంటి? బయట లేకపోతే కదా. బయట చూడటం నీకు చేత కావట్లేదా? బయట లేడా అమ్మ? బయట లేడా? మరి లోపలికి వెళ్ళి సాధన చేయాలంటాడు. అంతర్ముఖ సాధన అనే మాట ఎవరికి చెప్పారు అంటే అది లెర్నర్స్కి, స్టార్టింగ్ స్టేజ్లో ఉండేటువంటి వాళ్ళకు పరిమితం చేసినప్పుడు ఆయన లోపల ఉంటాడు, నువ్వు లోపలికి వెళ్ళి సాధన చేయాలా, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలుసుకోవాలా, ఆయన దగ్గరికి వెళ్ళి కలుసుకోవాలా, ఆయనలో నువ్వు ఐక్యం కావాలా, ఆయనలో నువ్వు ఐక్యం కావాలా. దాన్నే ఇక్కడ ఉదహరించారు జీవ బ్రహ్మైక్య స్థితి అని చెప్పి జీవుడిని బ్రహ్మంలో ఐక్యం. అంటే జీవుడిని బ్రహ్మంలో ఐక్యం చేయటానికి జీవుడి కంటే బ్రహ్మము కంటే భిన్నంగా నువ్వు ఉంటే కదా, దైవం కంటే వేరుగా నువ్వు ఉంటే కదా. అర్థమైందమ్మా? దైవం కంటే భిన్నంగా నేను లేను అనేటువంటి జ్ఞానం మనకు దృఢమైనప్పుడు, ఆ జ్ఞానం మనకి దృఢమైనప్పుడు ఇంకా మనం చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అర్థమైందమ్మా?
ఓకే, మనకు అర్థమైందిగా. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ 53వ శ్లోకంలో ఏం చెప్పారంటే, నీ యొక్క జ్ఞానం స్థిరమై ఉండాలి. స్థిరమైనటువంటి జ్ఞానము కలిగి ఉండాలి, చెలించకూడదు. సమాధావచల బుద్ధి అని చెప్పినటువంటి దాంట్లో అర్థం మనకి స్పష్టంగా అర్థమైంది. ఏమని అర్థమైంది? అంతటా ఒకే దైవం ఉన్నప్పుడు ఇంకా కదలటానికి వీలు లేదు. ఇంక కదలటానికి స్పేస్ ఉంటేగా కదిలేది. అర్థమైందమ్మా? కదలటానికి స్పేస్ లేదనమాట. అంతటా ఒకే చైతన్యము నిండి ఉన్నప్పుడు ఇంకా నీకు కదలటానికి అవకాశం లేదు. ఎందుకంటే నువ్వు కదులుతున్న దాంట్లో, కదలటానికి ఇంకా మిగిలి ఉన్నటువంటి దాంట్లో కూడా నీవే ఉన్నావు అనేటువంటి జ్ఞానం నీకు దృఢమైతే. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాం. ఒక కుక్క వెంకటేశ్వర స్వామి దగ్గర ఒక 10 లక్షలు అప్పు తీసుకుందంట. ఏమో ఆ స్వామి ఇచ్చిండు, ఆ కుక్క తీసుకుంది. ఎన్ని లక్షలు? 10 లక్షలు. కొన్ని రోజులు అయిన తర్వాత కుక్క అనుకుంది, ఎగ్గొడదాం అనుకుంది. అప్పు ఎగ్గొడదామని ఉరకటం మొదలుపెట్టింది. ఉరకటం మొదలు పెడితే వెంకటేశ్వర స్వామి ముందు లేడా, వెనకలేడా? వెంకటేశ్వర స్వామిని తప్పించుకొని ఎంతవరకు వెళ్ళగలుగుద్ది? అర్థమైందమ్మా? ఉరుకుతా ఉంది. అర్థమైందా? షాపూరు దాటింది. మరి సుచిత్ర కాడ వెంకటేశ్వర స్వామి లేడనుకుంటుంది. అది సుచిత్రలో కూడా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనే జ్ఞానం ఉంటే ఇది సుచిత్ర దాటి పరిగెత్తాలని అనుకోదు. అంటే అంతటా ఒకే దైవం ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు నువ్వు కదలటానికి ఇంకా ప్లేస్ లేదు. అచలం అనే పదానికి కదలడానికి లేదు, స్పేస్ లేదు. అంతటా చైతన్యమే నిండి ఉంది. అంతా ఎవరు నిండున్నారు? మనం ఎంతవరకు నిండున్నాం? భగవంతుడు లేకపోతే బ్రహ్మము అంతటా నిండి ఉంది అని చెప్పారు. ఇప్పుడు మనం ఎంతవరకు నిండి ఉంటాం? గురువుగారు ఏం చెప్తే ఏమంటారు మీరు? మనం ఎంతవరకు ఏమో గురువుగారు, ఇప్పుడు మనం అంటే ఈ శరీరం అంతా నిండున్నామని చెప్పమంటారా, లేకపోతే మేము కూడా ఈ బ్రహ్మంలాగే అంతా నిండున్నామని చెప్పమంటారా? ఏం చెప్పాలో మాకు అర్థం కావట్లేదని క్వశ్చన్ ఉండొచ్చు. అంటేమ్మా, మనం దేహానికి పరిమితమై ఉన్నామనుకుంటే మీరు ఎంతవరకు ఉన్నారో అని ఎవరైనా అడిగితే పాదం మొదలు శిరస్సు వరకు ఉన్నా అని చెప్పే ఫస్ట్ ఆన్సర్ ఇది. ఫస్ట్ ఆన్సర్ ఏమని చెప్పాలి? మీరు ఎంతవరకు ఉన్నారంటే పాదం మొదలు శిరస్సు వరకు నేనున్నాను. నేను ఎంతవరకు ఉన్నానంటే పాదం మొదలు శిరస్సు వరకు ఉన్నాను. ఇది ఒక ఆన్సర్. ఇంకొక ఆన్సర్, పిపీల కాది బ్రహ్మ పర్యంతం వరకు, చీమ నుండి బ్రహ్మము వరకు సర్వత్రా వ్యాపించి ఉన్నది నేనే, నాకంటే భిన్నంగా ఇంకొకటి లేదు. ఎందుకు అలా చెప్పగలగడం అంటే శరీరానికి లోపలే కాదు నేను, శరీరానికి బయట కూడా నేనే ఉన్నాను అని ఇందాక అనుకున్నాం కదా, అవునా కదా? శరీరానికి లోపలే కాదు, శరీరానికి బయట కూడా నేను ఉన్నాను అనేటువంటి జ్ఞానం స్థిరం కాదు. అయితే మనకు లోపల ఆవరణలు ఉన్నాయి. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఆవరణలు ఉన్నాయి. ఆవరణలను తీసేసుకోవాలి. ఏమేమి ఆవరణలు ఉన్నాయంటే, ఒక్కో శరీరం ఒక్కో ఆవరణ అని చెప్తారు. మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయమ్మా? 3 శరీరాలను చెప్పొచ్చు, 4 అని కూడా చెప్పొచ్చు. 1 స్థూల శరీరము, 2 సూక్ష్మ శరీరము, 3 కారణ శరీరము, 4 మహాకారణ శరీరము. అంటే కొంతమంది మహాకారణ శరీరాన్ని శరీరము అని అనరు, 3 చెప్తారు. శరీరత్రయము అని చెప్తారు. స్థూల సూక్ష్మ కారణాన్ని వేదాంతంలో చెప్తారనమాట. ఈ 3 చెప్తారు. మహాకారణ శరీరమే ఆత్మ, ప్రత్యేగాత్మ అన్నమాట. కాబట్టి అది ఇంకా అది కదా, దానికి వేరే అది వేరే ఆవరణలో బందీ అయి లేదు కదా, దాన్ని శరీరం అని ఎందుకు చెప్పాలి అని కొంతమంది అంటారు. కానీ సంకల్పము గర్భీకృతంగా కూడి ఉన్నటువంటిది, అది కూడా ఒక ఆవరణతో కూడి ఉన్నది. సంకల్పం అనేటువంటి ఆవరణతో అది కూడా కూడి ఉన్నది కాబట్టి దాన్ని కూడా
ఒక శరీరంగా భావిస్తే ఎన్ని ఉన్నాయి అనుకోవచ్చు? అప్పుడు 4 ఉన్నాయి. ఈ 4 ఆవరణలు తీసేస్తే మీరుంటారు. అర్థమైందమ్మా? 4 ఆవరణలు తీసేయాలన్నమాట. అదే కోశాలు చెప్పుకుంటే పంచకోశాలు చెప్తారు. అంతేనమ్మా? ఏం కోశాలు అవి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశం. అంతేకమ్మా? ఇవి కాకుండా ఇంకో కోశం కూడా చెప్తారు, హిరణ్మయ కోశము. షట్కోశాలు చెప్పినప్పుడు హిరణ్మయ కోశం అని ఇంకోటి కూడా చెప్తారనమాట. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, హిరణ్మయ. అంటే అక్కడ మహాకారణ శరీరం అని ఏది చెప్పారో అదే ఇక్కడ హిరణ్మయ కోశం అనేటువంటి పదంతో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇవి ఆవరణలు. వాళ్ళు పంచకోశాలు చెప్పినా కానీ 4 శరీరాలు చెప్పినా కానీ ఇవి ఆవరణలు ఉన్నాయండి మనకి. ఏమున్నాయి? ఈ ఆవరణలు ఉన్నాయి. ఈ ఆవరణను తొలగించుకుంటేనే మీరు ఈ విశ్వమంతా వ్యాపించి ఉంటారు. ఇది ఫండమెంటల్. అర్థమైందమ్మా? ఈ ఆవరణను మనం విడిచిపెడితే సర్వత్రా వ్యాపించి ఉంటాం కదా. ఎప్పుడు ఈ ఆవరణలు ఎప్పుడు ఛేదించుకోగలుగుతాం అంటే మీకు లలితా సహస్రనామాలు విని ఉంటారు. మొన్ననే మేము ఆశ్రమంలో కూడా చెప్పుకున్నాం. మూలాధారైక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని. అర్థమైందమ్మా? మూలాధారానికి మొదలుకొని స్వాధిష్టాన చక్రం వరకు వ్యాపించి ఉండేటువంటిది బ్రహ్మగ్రంథి. ఆ ముడి విడివడితే స్థూల శరీరం ఆ ఆవరణ అనేటువంటి తొలగిపోతుంది అన్నారు. స్థూల శరీరానికి సంబంధించినటువంటి ఆవరణ తొలగిపోతుంది అన్నారు. తర్వాత ఇంకోటి అమ్మ, మణిపూరాంతరుదిత విష్ణు గ్రంథి విభేదిని. అంటే మణిపూర చక్రాన్ని మొదలుకొని అనాహత చక్రం వరకు ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని విష్ణు గ్రంథి అన్నారు. ఎవరికైతే ఆ విష్ణు గ్రంథి అనేటువంటిది విభేదనం జరుగుతుందో అప్పుడు వాళ్లకు సూక్ష్మ శరీరం అనేటువంటి ఆవరణ లేకుండా పోతుంది. సూక్ష్మ శరీరం అనేటువంటి ఆవరణ లేకుండా పోతుంది. ఓకే, నెక్స్ట్ ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. ఆజ్ఞాచక్రం అంటే విశుద్ధి చక్రం నుండి ఆజ్ఞాచక్రం వరకు వ్యాపించి ఉన్నటువంటి వేసినటువంటి ముడి అన్నారు అక్కడ. గ్రంథి అంటే ముడి, వేయబడినటువంటి ముడి. ఆ ముడి అదేంటంటే ఆ ముడి ఇందాక ఫస్ట్ది బ్రహ్మదేవుడి యొక్క శక్తితో వేసినటువంటి ముడి, రెండోది విష్ణువు యొక్క శక్తితో వేసినటువంటి ముడి, మూడోది రుద్రుని యొక్క శక్తితో వేయబడినటువంటి ముడి. ఇది కూడా విడివడం, ఇది కూడా పోతే రుద్రగ్రంథి కూడా తెగితే ఆ ముడి కూడా విప్పుకుంటే ఏమవుతుంది? కారణ శరీరం అనేటువంటి ఆవరణ కూడా తొలగిపోతుంది. మనకు ఎన్ని శరీరాలు చెప్పారు? స్థూలము, సూక్ష్మము, కారణం. బ్రహ్మగ్రంథి విడిపోతే స్థూల శరీరం ఆవరణ పోతుంది. విష్ణు గ్రంథి వల్ల ఆ ముడి ఊడితే సూక్ష్మ శరీరం అనేటువంటి ఆవరణ పోతుంది. రుద్రగ్రంథి విడిపోతే కారణ శరీరం పోతుందన్నమాట. ఈ ఆవరణ పోతుంది. ఇకపోతే ఇంకేముంటుంది? సహస్రారాయిక నిలయ సహస్రారాంబుజారూఢ సుధాసారాభి వర్షిణి. ఇంకేముంటుందంటే సహస్రార చక్రం ఉంటుంది. అక్కడ అమృతం ఉంటుంది. సహస్రార చక్రంలో ఏముంటుంది? అమృతం ఉంటుంది. అప్పుడు నువ్వు వెళ్ళి అమృతాన్ని సేవించవచ్చు. అమృతం అంటే మళ్ళీ లిక్విడ్ వేసానని అనుకోవద్దు, బాటిల్లో తెచ్చుకోవచ్చేమని అనుకుంటారు కొంతమంది. తెలియక అమృతం అంటే గురుగారు నేను పెద్ద 2 లీటర్స్ బాటిల్ తీసుకెళ్ళొచ్చానని అనుకోవచ్చు. అమృతం అంటే లిక్విడ్ కాదు అక్కడ చెప్పింది. అమృతం అంటే మృతము కానటువంటిది, నాశము లేనటువంటి స్థితి ఏదైతే ఉంటుందో, నశించని స్థితి. ఇంకా అక్కడ నాశం అనేటువంటిది లేదు, అక్కడ పుట్టడం లేదు, గిట్టడం లేదు. అట్లా పుట్టుట గిట్టుట అనేటువంటివి లేనటువంటి స్థితి, అది అక్కడికి మనం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే, అర్థమైందిగా అమ్మ? ఈ ఆవరణలన్నింటిని తొలగించుకొని ఎప్పుడైతే మీరు సహస్రార చక్రంలోకి వెళ్తారో అప్పుడు మీకు ఇంకా ఆవరణ ఉండదు. ఇంకప్పుడు మీకు ఏముండదు? ఆవరణ ఉండదు. నిరావరణ స్థితిలో ఉంటారు మీరు. సర్వత్రా వ్యాపించి ఉంటారు అప్పుడు మీరు. బహిరంతస్య భూతానాం అచరంచరమేవచ అని చెప్పినట్లుగా లోపల వెలుపల అంతటా మీరే ఉంటారు. ఆ ముళ్ళన్నిటినీ తెంచుకోండి. అమ్మగారి దగ్గర కత్తెర ఉందంట, ఇస్తారు, మీరు వెళ్ళి తెంచుకోండి. ఓకే, అంటే అమ్మ ఇది
గ్రంథి విభేదనం అంటే ముడి అనేటువంటిది ఎవరైతే ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ముడులు అనేటువంటి విడిపోతాయి. ముడి విడగొట్టుకోవడానికి, ఈ ముడులు తెంచుకోవడానికి కానీ త్రుంచుకోవడానికి ప్రాణాయామమే చెయ్యాలి అనే నియమం లేదు. అర్థమైందమ్మా? కొంతమంది ప్రాణాయామం చేస్తేనే గ్రంథిత్రయ భేదనం జరిగిద్దని అనుకుంటారు, కానీ గ్రంథిత్రయ భేదనం జరగటానికి ప్రాణాయామం ఒక్కటే మార్గం కాదమ్మా. మీరు ప్రాణాయామం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, భజన చేయొచ్చు, పారాయణం చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే మనసు స్థిరంగా ఉండాలి. ఎవరి మనసు అయితే నిశ్చలంగా ఉంటుందో, స్థిరంగా ఉంటుందో వాళ్లకు ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క క్రమం సమమవుతుందన్నమాట. ఎవరికైతే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క స్వరం క్రమం అవుతుందో వాళ్ళల్లో కుండలిని శక్తి అనేటువంటిది జాగృతమవుతుంది. అలా కుండలిని జాగృతమైనప్పుడు ఒక్కొక్క చక్రాన్ని భేదించుకొని వెళుతుంది. అలాంటి వాళ్ళకి ఇది సాధ్యమవుతుంది. అంటే మెయిన్ ఫండమెంటల్ ఏంటంటే ప్రాణాయామం అని ప్రామాణికం కాదమ్మా, మనసు నిశ్చలం కావటం ప్రామాణికం. మనసు నిశ్చలమైనప్పుడు మాత్రమే ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క క్రమం, అదేదైతే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమస్థితిలో ఉంటాయి. అర్థమైందా? ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమం కావటం ప్రామాణికం ఇక్కడ. అర్థమైందా? ఉచ్ఛ్వాస నిశ్వాసల సమస్థితిలో ఉంచేటువంటి విధానం ఏదైనా కానీ ఓకే, యాక్సెప్టబుల్. మీరు ఏదైనా చేయండి, ఉచ్ఛ్వాస నిశ్వాసలను సమం చేయండి. ఇంకోటి ఏంటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎట్లా ఉంటాయో 90 నిమిషాలకు ఒకసారి మారుతుంటుంది. ఇడానాడిలో పింగళ నాడిలో స్వరం 90 నిమిషాలకు ఒకసారి మారుతుంటుంది అనమాట. కాబట్టి ఈ సాధన చేసినటువంటి వాళ్ళకి ఇంకా 90 నిమిషాలు అనేటువంటి నియమం ఉండదు. 24 అవర్స్ 24 గంటలు కూడా 2 నాడులు సమానంగా పనిచేస్తాయి. ఒక ఇడానాడి పింగళ నాడే పనిచేయదు. ఇప్పుడు మీరు ఇట్లా ఉందనుకోమ్మా, ఇటు గట్టిగా ముక్కుతో గాలి అనండి, కొంతమందికి ఎడం చేతిలో గాలి స్పీడ్గా వస్తుంది, కొంతమంది కుడి ముక్కులో నుంచి గాలి స్పీడ్గా వస్తుంది. అంటే కొంతమందికి ఎడం ముక్కులో నుంచి ఎందుకు స్పీడ్గా వచ్చింది, కొంతమంది కుడి ముక్కులో నుంచి గాలి ఎందుకు ఫోర్స్గా వచ్చింది అంటే అందరికీ మారుతుంటుంది అనమాట. అది 90 నిమిషాలకు ఒకసారి మారుతుంటుంది అనమాట. ఇడానాడి పింగళ నాడి అంటే సపోజ్ ఉదాహరణకి ఫస్ట్ ఇప్పుడు ఇడానాడి పనిచేసింది అనుకో 90 నిమిషాలు, మళ్ళీ ఆటోమేటిక్గా ఇంకో 90 నిమిషాలు అయిన తర్వాత పింగళ నాడి పనిచేస్తుంది, మళ్ళీ ఇడానాడి. దానికి మనమేమి చెక్ చేసుకోవక్కల, ప్లానింగ్ చేసుకోవక్కల, ఆటోమేటిక్గా పరమాత్మ క్రియేషనే అనమాట. పరమాత్మ అలా ఇన్స్టాల్ చేశాడనమాట. అందరిలో మార్పు వస్తుంది, కొంచెం అటో ఇటో మారుతుంటుంది, కానీ మినిమం అప్రాక్సిమేట్లీ 90 మినిట్స్ చెప్పారనమాట. అంటే ఏదన్నా ఒకటే పని చేస్తుంటుంది మీకు జీవితం మొత్తంలో, ఏదో ఒకటి పని. చాలామంది ఏంటంటే యోగ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది స్వరనాడి శోధన చేసేటువంటి వాళ్ళు ఇట్లా చూసుకుంటారన్నమాట. సూర్యనాడి పనిచేస్తుందా, చంద్రనాడి పనిచేస్తుందా అనుకొని వాళ్ళ యొక్క రాశిని బట్టి, వాళ్ళ యొక్క జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏ నాడి పని చేసేప్పుడు వెళితే వాళ్ళ పని అవుతుందో గుర్తించి స్వరనాడి శోధన చేసి పని చేసేటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారు. మనకి అవసరం లేదమ్మా. మనకు ఏనాడి పని చేసినా కానీ దైవ నిర్ణయమే. మనం నిరంతరం దైవాన్ని భావన చేస్తూ ఉన్నాం, సర్వంలో భావన చేస్తూ ఉన్నాం. కాబట్టి మనకు నాడిలతో పని లేదు, స్వరనాడులతో మనకి పని లేదు. అది ఏనాడి పని చేసినా కానీ మనకు ఒకే భావన ఉంటుంది, మనకు ఒకే ఫలితం వస్తుంది. ఓకే, అర్థమైంది కమ్మా? అంటే మనసు నిశ్చలంగా ఉంటేనే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమస్థితిలో ఉంటే వాళ్ళకి కుండలిని శక్తి జాగృతమవుతుంది, వాళ్లకు గ్రంథిత్రయ విభేదనం జరుగుతుంది. ఎప్పుడైతే గ్రంథిత్రయ విభేదనం జరిగిందో ఆవరణలన్నీ కూడా తొలగిపోతాయి, చక్రాలన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి. చక్రాలు యాక్టివేట్ అయితే ఆవరణలన్నీ తొలగిపోతాయి. ఇక అప్పుడు మీరు పంచకోశాలు అని చెప్పినా ఒకటే, 4 శరీరాలు అని చెప్పినా ఒకటే, సప్త ఆవరణలు అని చెప్తారు. ఇంకా అవైన అన్నీ కూడా కంక్లూడ్ అయిపోతాయి, అన్నీ కూడా తొలగిపోతాయి. ఇంకప్పుడు నిరావరణం, మీకు అసలు ఆవరణమే ఉండదన్నమాట. ఆవరణ భ్రాంతి ఉండదు. ఇక అప్పుడు సర్వత్రా మీరు వ్యాపించి ఉంటారు. అప్పుడు మీరు ఎంతవరకు ఉన్నారు మీరంటే, సర్వత్రా నేనే ఉన్నా గురువుగారని అప్పుడు మీరు చెబుతారు. అంతకుముందు పాదం మొదలు శిరస్సు వరకే ఉన్నా అని చెప్తారు. ఇప్పుడు ఏమని చెప్తారు? సర్వత్రా వ్యాపించి ఉన్నానని చెప్తారు. ఇప్పుడు సర్వత్రా వ్యాపించి మీరే ఉన్నారు అని తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఎవరొచ్చి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు, ఎవరొచ్చి మిమ్మల్ని మార్చగలుగుతారు, ఎవరు ఏ చెబితే ఏం మారుతారు? పలానా ఊర్లో ఉన్న దేవుడు గొప్పవాడంటే మీరు టెంప్ట్ అవుతారా? ఏ అమ్మగారు, పలానా ఊర్లో దేవుడు గొప్పవాడంటే ఇంక మీరెందుకు నమ్ముతారు? ఎందుకు మీరు అలా ఉంటారు? అంత జ్ఞానంతో ఎలా ఉంటారు? ఎందుకుంటారు అంటే
సర్వత్రా వ్యాపించి ఉన్నది నేనే, మళ్ళీ వేరే దేవుడు కాదు, మళ్ళీ దైవం వేరే, నేను వేరే కాదు. జీవో బ్రహ్మైవన పరహ, జీవో బ్రహ్మైవన పరహ అంటే బ్రహ్మము నాకంటే భిన్నం కాదని తెలుసుకున్నాం. అర్థమైందమ్మా? అలాంటి స్థితి పొంది ఉండటం ఏదైతే ఉన్నదో దాన్ని యోగం అవాప్ససి అని చెప్పి 4వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో 53వ శ్లోకంలో మనకు సూచించడం అనేటువంటిది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ జ్ఞానం ఏదైతే ఉన్నదో దీన్ని ఇలాంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళని ఏమంటారు? స్థితప్రజ్ఞుడు అంటారు. ఇలాంటి జ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళని ఏమంటారు? స్థితప్రజ్ఞుడు అంటారు. ఓకే, అర్థం. స్థితప్రజ్ఞుడు అనే పదానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి నిర్వచనం ఇది. ఇప్పుడు మనకు దాదాపు ఒక 5-6 శ్లోకాల నుంచి ఇదే చెప్తూ ఉన్నారు కదా. యోగి అయినటువంటి వాడు, జ్ఞాని అయినటువంటి వాడు, స్థిరమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాడు ఎలా ఉంటాడు అనే దానికి ఇంత చెప్పారనమాట. ఇక కంక్లూషన్ అయిపోయింది. ఇవాళ లాస్ట్ అనమాట, ఫైనల్ చెప్పారనమాట. మనం ఇప్పుడు అందరం ఎవరు? స్థితప్రజ్ఞులు. మనం అందరం స్థితప్రజ్ఞును. నెక్స్ట్ వీక్లో మళ్ళీ పరమాత్మ అర్జునుడికి డౌట్ వస్తుంది అనమాట. స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉంటాడని మళ్ళీ ప్రశ్న వేస్తాడు. అర్జునుడు స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు అని 54వ శ్లోకంలో అడుగుతారమ్మా. తర్వాత స్థితప్రజ్ఞుడు లక్షణాల నుంచి 72వ శ్లోకం వరకు, 55 నుంచి 72 అంటే సుమారు 17 శ్లోకాల్లో శ్రీకృష్ణ పరమాత్మ స్థితప్రజ్ఞుడు లక్షణాల గురించి మనకు సూచించడం అనేటువంటి జరిగింది. అవకాశాన్ని బట్టి మనకు స్థితప్రజ్ఞుడు లక్షణాల గురించి తెలుసుకొని అలాంటి లక్షణాలతో జీవించే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే స్థితప్రజ్ఞుడు లక్షణాల గురించి ఎందుకు అంత విశిష్టమైన, మనకి భగవద్గీతలో 12వ అధ్యాయంలో అద్వేష్ట సర్వభూతానం అని మనకి భక్తి లక్షణాలు చెప్తారు. 13వ అధ్యాయంలో జ్ఞాని లక్షణాలు చెప్తారు. దైవాసుర సంపత్ విభాగంలో దైవీ లక్షణాలు చెప్తారు. ఎన్ని లక్షణాల గురించి చెప్పినా కానీ స్థితప్రజ్ఞుడి లక్షణాలకు ఒక స్పెషాలిటీ చెప్పారనమాట. స్థితప్రజ్ఞుడి లక్షణాలకి స్పెషాలిటీ ఉంది. ఏంటి స్థితప్రజ్ఞుడి లక్షణాలకు ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే, గాంధీ మహాత్ముడు ప్రతిరోజు కూడా ప్రొద్దుట లేచిన తర్వాత ఈ స్థితప్రజ్ఞుడి లక్షణాలు భగవద్గీతలో 54వ శ్లోకం నుండి 72వ శ్లోకం వరకు రోజు ఒక ప్రార్థనలాగా, ఒక యజ్ఞంలాగా చేసేవారంట రోజు. ఇదే పారాయణం. మిగతా మొత్తం చదివేవారు కాదు, భగవద్గీత మొత్తం చదివేవారు కాదు. రోజు ఈ 18 శ్లోకాలు వారు పఠించేవారు అనమాట. అంటే మరి గాంధీ మహాత్ముడు రోజు 18 శ్లోకాలు ఇవి పఠించారు అంటే ఎంత ముఖ్యమైతే పఠించి ఉంటారు, అవునమ్మా? కాబట్టి మరి గాంధీ మహాత్ముడు నిత్యము పఠించి అంతటి మహాత్ముడయ్యాడు. మరి మనం కూడా పఠించి అంతటి మహాత్మును అయ్యే ప్రయత్నం చేద్దాం. ఓకే. జయ సద్గురు ప్రభు మహారాజుకు జై, శ్రీకృష్ణ పరమాత్మకు జై, గీతా మాతాకు జై. జయ సద్గురు ప్రభు మహారాజుకు. అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.